ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? దేవుని మాటల కొరకు ఉదయకాల సమయంలో ఆశ కలిగి ఎదురు చూస్తున్నారా? ప్రతిరోజు ఆయన మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి కదండి. నెమ్మది లేని పరిస్థితిలో, నిస్సాయ స్థితిలో, ఒంటరి జీవితంతో మనం ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులలో దేవుడు మనకు తన మాట ద్వారా తోడై ఉండి అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఎవరిని నడిపిస్తారండి? యథార్థవంతులను. ఉదయకాల సమయంలో తన మార్గంలో నడిచే జీవితాలుగా, తనకి ఇష్టకరమైన జీవితంగా మన జీవితం ఉండాలండి. ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా? దేవుడు నన్ను ఇష్టపడుతున్నారా? దేవుడు నన్ను మరి అన్ని విషయాలు తన బిడ్డగా నన్ను స్వీకరిస్తూ ఉన్నారా? ఎప్పుడు ఇవి మాత్రం మనము ఎప్పుడు కూడా ఆలోచించాం కదండి. ఎప్పుడు మనకిష్టమైన జీవితాలు మనకు నచ్చినట్లే ఉండాలని చూస్తూ ఉంటాం. కానీ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామో లేదో అది గమనించుకోము, పరిశీలించుకోము. చూడండి, ఎవరి పట్ల దేవుడు గొప్ప కృపను చూపించి మరి ఎవరిని నడిపిస్తారంటే యథార్థవంతులను. వారి పట్ల గొప్ప ప్రణాళికను ఉంచిన దేవుడై ఉన్నారు. ఎస్, ఆయన ప్రణాళికలో ఉన్నవాడిని ఆయన అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. మరి ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఎలా పడితే అలా భక్తి చేస్తూ, లేకపోతే అన్నీ కోల్పోయినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా, అన్నీ ఉన్నప్పుడు పట్టుకొని ఏమీ లేనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మరి భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, నిరీక్షణ విషయంలో, మరి అన్నిటిలో మరి చేస్తున్న ప్రతి పనులలో అన్నిట్లో కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తే వారి పట్ల దేవుడు ఏ కార్యం చేయలేరండి. దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతికే వారి పట్లని గొప్ప కార్యం చేస్తారు. ఈ రోజున యథార్థంగా బ్రతుకుదాం, ప్రభుని మహిమపరుద్దాం, ఈ మాటల్ని పట్టుకొని ప్రార్థిద్దాం బలముగా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.